హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొంచెం హెల్త్ బాగోలేక వీడియోస్ ఏం పెట్టలేదు. ఇవాళ పెడదామనేసి వీడియో అయితే తీసాను. ఈ వీడియో వచ్చేసి 4 days బ్యాక్ అండి. వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేకపోయాను. హెల్త్ బాగోలేదండి, దగ్గు జలుబు చేసింది. అలానే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, మీరు చూస్తారని అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళేలా సపోర్ట్ చేయండి. పచ్చిమిర్చి అయితే చూపిస్తున్నాను, మా సేన్లోటి వినండి. ఇవి వచ్చేసి మధ్యలో ఘాటు పెట్టాను, అన్ని విత్తనాలన్నీ తీసేసానండి. విత్తనాలన్నీ తీసేసి ఇలాగ చూడండి, జీలకర్ర ఉప్పు మిక్సీకి వేసుకున్నాను. ఇంత తీసేస్తే కారం ఉండవండి, బాగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. పప్పన్నంలోకి రసమన్నంలోకి చాలా బాగుంటాయండి. సైడ్ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటాయి ఇవి. పచ్చిమిర్చి మీకు తెలియనిది ఏం లేదు, మీకు తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకనేసి వీడియో పెట్టాలి కదా, చాలా రోజులు అవుతుంది. అందుకనేసి ఈ వీడియో అయితే తీసాను అనమాట, అప్లోడ్ చేద్దామనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. పచ్చిమిర్చి అన్నీ ఇలాగన్నీ విత్తనాలు తీసేస్తే కారం ఉండవండి. జీలకర్ర ఉప్పు కలిపి పెట్టేశాను అనమాట, మిక్సీకి వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర ఉప్పు పొడి అందులో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ పైన వేయించేసుకోవాలి. చూడండి ఇలాగా. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి, మీరు లైక్ చేయాలి, ఫుల్ వీడియో చూడాలి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ ముందుకు వెళ్ళేలా సపోర్ట్ చేయాలి మీరే. కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా, అందుకనేసి అలానే దగ్గు జలుబు చేసిందండి, అలానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, పదే పదే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే బాగుంటుందండి. కష్టపడి వీడియో తీసుకుంటాం కదండి, చూడండి, చూస్తే మాకు కొంచెం బాగుంటుంది. వాచ్ అవర్ అనేది టైము కలిసి వస్తుందండి. ఫుల్ వీడియో చూసారనుకోండి, వీడియో కొంచెం ముందుకు వెళ్తుందనమాట, ఇంకొంతమందికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. షార్ట్ వీడియో కూడా పెట్టట్లేదు ఈ మధ్య, అసలు వ్యూస్ రావట్లేదు అసలు, అందుకనేసి షార్ట్ కూడా పెట్టట్లేదు. మూత పెట్టేసుకుందాం కొంతసేపు. చూడండి ఇలాగా బాగా ఫ్రై అయ్యాయి చూడండి, చాలా బాగుంటాయండి. మేము ఇలానే చేసుకుంటాము రోజు, మా ఇంట్లో రోజు ఉండాల్సిందేనండి. మీ వీడియోస్ కూడా చూడలేకపోతున్నాను, 2 days నుంచి చూడలేదండి, ఏమనుకోకుండా. మన ఛానల్ ముందుకు వెళ్ళాలా, మీరే సపోర్ట్ చేయాలి. ఈ మధ్య ఇప్పుడు చలి ఎక్కువైంది కదండి, చలికాలం వచ్చేసిందా, అందరికీ ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు చేస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. వేడి నీళ్ళు తాగండి. మేము వేడి నీళ్ళే కంపల్సరీ, డైలీ వేడి నీళ్ళే తీసుకుంటాను నేను, అయినా కూడా నాకు చూడండి జలుబు చేసింది. నేను బాగున్నా బాగాలేకపోయినా వేడి నీళ్ళే తాగుతానండి నేను రోజు కూడా. వాతావరణం మారింది కదండి, అందుకనేసి అలా అవుతూ ఉంటుంది. మీరు వేడి నీళ్ళే తీసుకోండి, హెల్త్ బాగా జాగ్రత్తగా చూసుకోండి అందరూ. మమతా సిస్టర్ హెల్త్ బాగుందా?
మమతా సిస్టర్ కూడా జలుబు చేసింది, జలుబు చేసింది అనేసి మ్యూజిక్ అయితే పెట్టారు మొన్న వీడియోస్లో. ఇవైతే మా వారు అరటిపండ్లు, జామకాయలు అన్నీ తీసుకొచ్చారనమాట. అలానే వీడియో అయితే తీశాను. జామకాయలు, నిమ్మకాయలు తీసుకొచ్చారు, అరటిపండ్లు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి జామకాయలు, అసలు ఎంత బాగున్నాయో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.